శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. వాళ్ళు కొన్ని పాంప్లెట్లు, ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట, 25% కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట. ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారని అంటే, ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా, ఆ ఊరిని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన, ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు, లక్షలు. అసలు ఎవరు పంచుతూ ఉన్నారు? ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదు ఎంత? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలు ఈ పాంప్లెట్లు పంచచ్చా? అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా? ఎవరు పంచుతూ ఉన్నారు? దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది. ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు? ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడేస్తూ ఉన్నారు? కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా? పోనీ మీరు చేయండి, దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి. నేను చెప్పా మొన్న, గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, నా మీద 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా? పాంప్లెట్లు నువ్వు సుమన్ టీవీలోనూ, ఈ ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఎవరైతే ఉన్నాడో సుమన్ టీవీలోనూ రకరకాల ఛానల్స్లోనూ 25% కమిషన్ అని మాట్లాడాడు. 25% కమిషన్ తీసుకునే కుటుంబమా మాది? ఆ కుటుంబమా? మీకు ఇంకా తెలుసో తెలీదో, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం, ఫ్రీ. ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ, ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ, 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను, మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు. దగ్గరగా 18-19 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. అంటే నాకు సుమారుగా 1,90,00,000 పైనే నాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు నేను. ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చేం స్థలము, అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే, అంటే ఊరికి మంచి జరగాలని. ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకు ఉంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో, మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా, ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి, సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన, 25% కమిషన్ అని అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ
ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇంకా ఎవరు మాట్లాడినా కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు. ఇవాళ ఈ ప్రబుద్ధుడి పైన సుమన్ టీవీలో మాట్లాడాడు, ఇంకా రకరకాల ఛానల్స్లోనూ మాట్లాడాడు డిఫేమ్ చేసే విధంగా. ఏదైతే దీన్ని బేస్ చేసుకుని 25వ తారీఖున కొన్ని పేపర్స్లో కూడా ఏదో లోకల్ పేపర్ ఏదో ఉంది ఇండస్ విజన్ అని, దాంట్లో కూడా రావడం జరిగింది. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే ఇతనే చేయించాడు అనేది మా తాలూకా అనుమానం. ఎందుకంటే ఈయన మాట్లాడాడు గతంలో సుమన్ టీవీలో. మొన్న 25వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే మొన్న ఆదివారం రోజున ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కరపత్రాలు అర్ధరాత్రికి రాత్రి పంచారు. అక్కడ మొత్తం జల్లుకుంటూ పోయారు. హ్యాపీ స్ట్రీట్లో జల్లుకుంటూ పోయారు, కంబాల్ చెరువు దగ్గర జల్లుకుంటూ పోయారు, మార్కెట్లో జల్లుకుంటూ పోయారు. అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? ఎవరు జల్లుతూ ఉన్నారు? ఎవరు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు? ఓటమి అంగీకరించావా? దమ్ము లేదా? సత్తా లేదా? మగతనం లేదా? ఆడపిల్లలాగా ఎదుర్కో, డైరెక్ట్గా ఎదుర్కో. నేను డెవలప్మెంట్ చేశా. మీ సతీమణి ఏం డెవలప్మెంట్ చేశారు? పోనీ మీరు అధికారంలో లేరు, ఎమ్మెల్యే కింద ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా? నేను ఎంపీని, 7 నియోజకవర్గాలకి ఎంపీని. ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదన్నా వైఫల్యాలు ఉంటే, లేవని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా. ఆమె ఏం చూపించారు? ఒకటైనా చూపించారా? ఎక్కడికైనా తిరిగారా? ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయం. దొంగలు చాలామంది ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనాలంటే నేను ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లా, మళ్ళీ చెప్తున్నా, ఆమె నాకు సోదరితో సమానం. ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు. ఏమనంటారు? పొలిటికల్ థీఫ్స్ అంటారు. ప్రజలు నమ్మించి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేల కింద గెలిపించుకుంటే ఎమ్మెల్యే మాకు ఏదో చేస్తారు, ఊరిని మారుస్తారు, లేకపోతే గొప్ప కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు. అనుకుని ఓట్లేసి గెలిపిస్తారు. మరి ప్రజలను మోసం చేసినట్టా కాదా? రాజమండ్రికి అన్యాయం చేసినట్టా కాదా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈమె 2019 నుంచి 24 దాకా రాజమండ్రి ప్రజల్ని మోసం చేశారు. నేను ఇవాళ స్ట్రైట్గా చెప్తా ఉన్నా, మోసం చేశారు. 2014 నుంచి 19 దాకా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న మురళీమోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు, నమ్మించి మోసం చేశారు. ఎందుకు ఓట్లు వేస్తారండి? ప్రజలు నమ్ముతారు. వీళ్ళు వచ్చి చెప్పిన మాటలకి నమ్ముతారు, ఏదో మంచి చేస్తారని. 2014 నుంచి 19 దాకా మురళీమోహన్ గారు రాజమండ్రి పార్లమెంట్కి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటే ప్రశ్న, ఆయన ఏం చేయలే. ప్రజల్ని మోసం చేశారు, నయ వంచన చేశారు. 2019 నుంచి 24 దాకా ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రికి ఏం చేశారు? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటే క్వశ్చన్. ఇవాళ తీసుకుని వచ్చి ఈ ప్రబుద్ధులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు సరిగ్గా లేవో అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? నిద్రపోయారా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు వారి యొక్క బాధ్యత వహించారా అని అడుగుతా ఉన్నా. ఏం చేయలేదే. మరి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే నన్ను
డిఫెమేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ అర్జింగ్ ద అథారిటీస్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఐపీసీ సెక్షన్ 500 ఫర్ డిఫేమేషన్. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. 10 కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే 25% అని డైరెక్ట్గా డెలిబరేట్గా సుమన్ టీవీలో మీరు మాట్లాడిన అంశం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పాంప్లెట్లు వచ్చాయని మా తాలూకా అభియోగము. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను ఒక స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇలా కరపత్రాలు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పంచే కార్యక్రమం చేస్తే 100% ఇట్స్ ఎ డిఫేమేటరీ ఫర్ మీ. అసలు ఎవడండి వీళ్ళంతా, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.